అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రంపచోడవరము, అరకు, పాడేరు, చింతపల్లి, నర్సీపట్నం ఈ ప్రాంతాల పరిధిలో 11,000 ఎకరాల్లో గంజాయి సాగు ఉండేదంటండి. ప్రస్తుతానికి 100 ఎకరాల్లో మాత్రమే ఉందంట. ఇది అఫీషియల్గా మంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్. సో దాని మీద నిజంగా ఆ లెక్కలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక రకంగా సంతోషం అనిపించింది. ఈవెన్ మనం కూడా కొన్ని చోట్ల చూసాం. గత కొన్ని నెలలుగా పోలీసులు టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఏర్పాటు చేసుకొని ఈగల్ అనే టీం ఒకటి ఏర్పాటు చేసి గంజాయి సాగు ఎక్కడ ఉందో మూలాల్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు సాధారణంగా గంజాయిని కంట్రోల్ చేయాలి అంటే గంజాయి సేవిస్తున్నవాడు, తాగుతున్నవాడు, వాడికి అమ్ముతున్నవాడు, వాడికి సప్లై చేస్తున్నవాడు, వాడికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నవాడు, సో వాడు ఎక్కడ నుంచి కొంటున్నాడు, వాడు ఎక్కడ పండిస్తున్నాడు అనేది అంతా ఒక చైన్ సిస్టమ్ అనమాట. ఈ చైన్ సిస్టంలో అంతిమంగా పండించేవాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాడు, చివరగా వినియోగదారుడు, వాడుకునేవాడు, తాగేవాడు ఉంటాడు. ఈ మధ్యలో ఒక 4-5 ఉంటారు ఈ చైన్ సిస్టంలో. సో పోలీసులు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఎవడైతే గంజాయి తాగుతున్నాడో వాడిని పట్టుకునేవాడు, లేదా వాడికి ఎవడైతే అమ్ముతున్నాడో వాడిని పట్టుకునేవాళ్ళు. కానీ అంతకుమించి డెప్త్గా మూలాల్లోకి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు పోలీసులు ఏం చేశారు, దీనికోసం మంత్రివర్గం ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అండ్ ఇంకొంతమంది సత్యకుమార్ గారు కూడా అనుకుంటే ఇలా 4-5 మంత్రులు కలిపి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పాటు చేసి ప్లస్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈగల్ అనే పేరు పెట్టి రాష్ట్రంలో గంజాయి కల్చర్ పూర్తిగా అరికట్టాలని కంకణం కట్టుకొని చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా అరికట్టారు. సో ప్రస్తుతానికి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ గంజాయి సాగు అవుతుందో ఆ సాగు లేకుండా చేసేస్తే రాష్ట్రంలో సప్లై ఆగిపోద్ది అనేది నమ్మారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ గంజాయి దొరుకుతున్నా దాని మూలాలు అనకాపల్లి జిల్లాలోనే ఉంటున్నాయి. ఆ అరకు, పాడేరు, నర్సీపట్నం ఆ జిల్లాలోనే ఉంటున్నాయి. అది పోలీసులు తెలుసుకొని సో గంజాయి పంటను నాశనం చేయాలని చెప్పి, ఎందుకంటే అది 100 కోట్ల వ్యాపారం. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా మంత్లీ ఒక 25 లక్షలు 50 లక్షల వరకు కమిషన్లు వెళ్తాయి. కాబట్టి ఎవరు దాని జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది ప్రయత్నించారు ఆ వ్యాపారం కొనసాగించేలా చేద్దామని, ఎందుకంటే అది ఆదాయం కాబట్టి. కానీ దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, ఒప్పుకోలే. ఎందుకంటే గంజాయి కల్చరు విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు వాళ్ళు కూడా దానికి అలవాటు పడుతున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా చాలా చోట్ల విచ్చలవిడిగా దొరికేస్తుంది. అది గమనించిన వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయాలంటే సప్లై చేసేవాడు ప్లస్ పండించేవాడిని అరికట్టాలని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్ళి పోలీసులు చాలా కష్టపడ్డారండి. ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎందుకంటే గంజాయి సాగు చేసే వాళ్ళు ఆ గ్రామాల్లోకి ఎవరిని రానివ్వరు. పోలీసులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేస్తారు. కావాలని వాళ్ళే గొడవ చేసి వాళ్ళే పోలీసుల మీద రివర్స్ అయ్యి వాళ్ళే పోలీసుల మీద కేసులు పెట్టేస్తారు. అది చేశారు ఇది చేశారని. చాలా సెన్సిటివ్, చాలా పెద్ద గొడవ అవుద్ది. సో అటువంటి దాన్ని కంట్రోల్ చేయాలి అంటే స్థానిక ప్రజాప్రతినిధులు ప్లస్ స్థానిక రాజకీయ నాయకులు అండ ఉండాలి. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి సిస్టమ్ కూడా పోలీసులకు సపోర్ట్ చేయాలి, టాస్క్ ఫోర్స్ టీంకి సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేయాలంటే ప్రభుత్వం చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండాలి. అలా ఉండడంలో ఈ గవర్నమెంట్ సక్సెస్ అయింది. అందుకే 11,000 ఎకరాల్లో ఉన్న గంజాయి సాగు 100 ఎకరాలకు పడింది. అయితే నేను ఇప్పటికిప్పుడు విద్యా సంస్థల్లో గంజాయి తగ్గిపోయిందని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్నది ఒక 6 నెలల కిందట పండించింది అయి ఉండొచ్చు. కాబట్టి ఒక 6 నెలల తర్వాత దీని రిజల్ట్ మనం చూడొచ్చు. మేబీ ఇప్పుడు ఫిబ్రవరి కదా, మార్చి కదా, మేబీ ఒక జూలై ఆగస్ట్ ఆ టైం వచ్చేసరికి రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో చాలా వరకు గంజాయి కంట్రోల్ అయిపోద్దని నేను నమ్ముతున్నా. ఎందుకంటే సాగు తగ్గింది కాబట్టి సప్లై ఆగుతుంది. సప్లై ఆగేసరికి తాగేవాడు ఆగుతాడు. ప్లస్ పోలీసులు కూడా చాలా చోట్ల ఈ ఎండింగ్ పాయింట్ని కూడా పట్టుకుంటున్నారు. స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్తున్నారు, ఎండింగ్ పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్తున్నారు ఎక్కడికక్కడ. అలా చాలా చాకచక్యంగా జాగ్రత్తగానే కంట్రోల్ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇప్పుడు వరకు 4 సార్లు మీటింగ్ పెట్టారు. ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి టాస్క్ ఫోర్స్ టీం నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఈ నెల మీరు ఏం చేశారు, ఈ నెల మీరు ఏం చేశారని. వీళ్ళు కూడా పోలీసులు కూడా ఎక్కడ గంజాయి సాగు అవుతుందనేది ఐడెంటిఫై చేసి ఆ సాగు మొత్తాన్ని ధ్వంసం చేసి దాన్ని దహనం చేసేసి వాళ్ళని అక్కడ సాగు చేస్తున్న రైతుల్ని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకొచ్చి వేరే సాగు చేసేలా ఎంకరేజ్ చేస్తున్నారు.
వాళ్ళనేమి భయపెట్టట్లేదు, కేసులు పెట్టట్లేదు, జస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేసి దానివల్ల నష్టాలు. ఎందుకంటే గంజాయి సాగు చేసేవాడికి దాని నష్టాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఉత్పత్తి చేయించి దాంతో వ్యాపారం చేసేవాడు వేరేవాడు ఉంటాడు. సో ఆ మూలాల్లోకి వెళ్ళడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందంటాను నేను. సో దీని మీద కొంచెం డెప్త్గా మనం గ్రౌండ్కి వెళ్ళి చేయొచ్చు. నేను ఆ జిల్లాల్లో ఒక 11 మండలాల పరిధిలో దీన్ని అరికట్టారంట. సో ఆ మండలాల్లో మనకున్న సోర్స్లో మనకున్న సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుతున్నాను. పూర్తి స్థాయి డేటా తెప్పించుకొని ఈ నర్సీపట్నం, అరకు, పాడేరు ప్రాంతాల నుంచి పూర్తిగా ఏ ఏ గ్రామాల్లో గంజాయి గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఎంతవరకు తగ్గిందనేది కొంచెం గ్రౌండ్ రిపోర్ట్స్ నేను ఒక 4-5 రోజుల్లో ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ.